వాక్య భాగం చదివించే విషయంలో సహోదరి శిరీష గారితో నేను ఒక వాక్య భాగం చదివించేసి ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యమమ్మ అపోస్తల కార్యం 2వ అధ్యాయము 36వ వచనం నుంచి చివరి వచనం వరకు. Book of Acts, chapter 2, verse 36 till the end of the chapter. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొని వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. మరియు అనేక మహాత్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొద్దీ పంచిపెట్టిరి. మరియు వారేక మనసులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టెలు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. విజయ్ బ్రదరు మనకి స్లైడ్స్ కూడా చూపించటకు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ సమయంన ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. దగ్గర 20 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము ఎదగాలి, పెంతెకోస్తు పండుగతో కూడిన అనేక వేరే విషయాలు మేము తెలుసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం 2 వారాలుగా బర్త్డే ఆఫ్ ది బ్రైడ్ అనే టైటిల్ తీసుకొని వాక్యం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘంకి మధ్యనున్న సంబంధంని మనం 4 B'లు వాడి ఎప్పుడన్నా వర్ణించవచ్చు. ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ రూమ్. మనము పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్, హీఈస్ ద కార్నర్ స్టోన్. మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. అలాగే మన ప్రభువారు ఆయన ఇఫ్ యూ ఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఇఫ్ యూ ఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. మనము శరీరమై ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సో శిరస్కి అలాగే శరీరంకి ఎప్పుడు ఉన్న సమీపమైన సంబంధము ఎటువంటిది అని అంటే, శిరస్కి ఏమవుతుందో శరీరంకి అదే అవుతుంది, శరీరంకి ఏమవుతుందో శిరస్సు కూడా అలాగే అవుతుంది. ఇద్దరి మధ్యన ఉన్న సమీపమైన సంబంధం వలన సంఘంకి యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికలు ఉంటాయని నేను పంచుతూ వచ్చాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి.
సార్వత్రిక సంఘం పెళ్లి కుమారుడైన యేసు జన్మదినంని ఏ పండుగగా ఆచరిస్తుంది చెప్పండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. క్రిస్మస్. క్రిస్మస్. రైట్ ఆన్సర్ బ్రదర్ డానియల్ గారు. అలాగే పెళ్లి కుమార్తె అయిన సంఘం దాని జన్మదినంని మనం పెంతెకోస్తు పండుగగా ఆచరిస్తున్నాం. ఆ దినం 3000 ఆత్మలతో సంఘము స్థాపింపబడింది. 3000 ఆత్మలు రక్షింపబడుతున్నాయి. సో నేను వాడిన సబ్ హెడింగ్స్ కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. విజయ్ బ్రదర్ మనకు డిస్ప్లే చేస్తారు. మనం ఈ పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత యూదుల కనుదృష్టి నుంచి చూసాము, అలాగే క్రైస్తవ కనుదృష్టి నుంచి కూడా చూడటం ప్రారంభం చేశాము. సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ బోత్ జూయిష్ అండ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, నేను ఇదంతా కూడా ఆల్రెడీ కవర్ చేశాను, అందుకు నేను మరి దీని గురించి చెప్పట్లేదు. ఎవరన్నా ఫస్ట్ టైం జాయిన్ అయి ఉన్నారు ఈ మీటింగ్లో అని అంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాంట్లో నేను ప్రారంభం నుంచి ఏ సబ్జెక్ట్స్ కవర్ చేశాను ఇప్పటి వరకు మీకు అన్ని కూడా తెలిసిపోతుంది. సెలబ్రేషన్ అనేది విజయ్ బ్రదర్ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ సెలబ్రేషన్. అది మనం ఆల్రెడీ చూసాం. యూదులు ఎందుకు ఈ పండుగను ఆచరించాలి అనేది ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనంలో మనము చదువుకున్నాం. అయితే 3 పండుగలు యూదులు ఆచరించాలి ప్రతి సంవత్సరం. వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ 3 పండుగలు ఆచరించకు దేవుడు నియమించిన చోటకు వెళ్ళాలి. సో ఆ సమయంలో ప్రొటెక్షన్, సెకండ్ సబ్ హెడింగ్ కూడా మనం చూసామండి. యూదులు అని అంటే ఈవెన్ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా దేవుడు నియమించిన చోటకు వెళ్ళి ఈ 3 పండుగలు ఆచరించాలి. సో సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా సరిహద్దులను ఇడిచిపెట్టి, ప్రాకారాలను ఇడిచిపెట్టి దేవుడు నియమించిన చోటకి వెళ్ళాలి అని అంటే ఐఎమ్ ఆస్కింగ్ ఒక క్వశ్చన్, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. శత్రువులు ఇజ్రాయెల్ దేశం లోపల దూరడానికి ఆస్కారం ఉంది కదండి? ఎస్ ఆర్ నో? సరిహద్దుల దగ్గర నుంచి కూడా సైనికులు కూడా ఈ 3 పండుగలు ఆచరించటకు దేవుడు నియమించిన చోటకు వస్తే మరి శత్రువులు ఇజ్రాయెల్ దేశం లోపల దూరడానికి ఆస్కారం ఉంది కదా? ఎస్ ఆర్ నో? Yes. కానీ మనం గమనించిన ఒక గొప్ప నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం ఏంటంటే ఇజ్రాయెల్ చరిత్రలో, బైబిల్ చరిత్రలో 1500 సంవత్సరాలు నిర్గమకాండం 34వ అధ్యాయం 23-24 వచనాలు దేవుడు వాగ్దానం చేసినట్లు ఈ 3 పండుగలు ఆచరించడానికి యూదులు ఎప్పుడు ఒక చోటకు వచ్చేవారో, ఈవెన్ సరిహద్దులను విడిచిపెట్టి సైనికులు కూడా ఎప్పుడు వచ్చేవారో, ఏ శత్రువు కూడా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యము చాలేదు. అది నిశ్శబ్దంగా జరిగిన గొప్ప అద్భుతం 1500 సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో. దాని తర్వాత మనము ఫౌండేషన్కి వచ్చాము. క్రైస్తవుల కనుదృష్టి నుంచి పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత మనము ధ్యానించటం స్టార్ట్ చేశాము. అక్కడ పై గదిలో ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు 120 మంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య అంతా కూడా మనం గమనిస్తే, ఎస్పెషలీ ఆయన స్వస్థపరుస్తూ ముందుకు సాగే సమయంలో, ఉచితంగా ఆహారం పెట్టి ప్రజలను పోషించే సమయంలో వేల కొలది యూదులు ఆయనను వెంబడించినట్టు లేఖనంలో మనం చదువుకున్నాం. కానీ పైగదిలో 120 మంది ఉన్నారు, వేరే వాళ్ళు ఎక్కడ వెళ్ళారు అనే అంశం మీద మనం కొంచెం సమయం గడిపామండి. ఈ 120 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటంటే వాళ్ళు శారీరక స్వస్థత కొరకు ప్రభుని వెంబడించలేదు. ఉచితంగా ప్రభువారు ఆహారం వాళ్ళకి ఇస్తున్నారని ప్రభుని వెంబడించలేదు. యేసు రక్షకుడు, ఆయన ద్వారానే మేము పరలోకం చేరగలుగుతాము, ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము అనే సత్యం మీద వాళ్ళ లంగర్ వేసుకొని వాళ్ళ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని గొప్పగా పెంతెకోస్తు దినంన ఆయన మహిమార్థమై వాడుకున్నాడు. వాళ్ళనే అభిషేకించి ఇంకా 3000 ఆత్మలు రక్షించబడేటట్లు దేవుడు మార్గం సరళపరిచారు. మనం కూడా మన క్రైస్తవ జీవితంలో పరీక్షించుకోవాలి. యేసుని నేను ఎందుకు వెంబడిస్తున్నా? ముఖ్యమైన కారణం ఏంటి? ఆర్ మై ప్రయారిటీస్ కరెక్ట్? అవును, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాటలు ప్రతి క్రైస్తవునికి అది వర్తిస్తుంది. ఎవరు ఆయన రాజ్యం, ఆయన నీతి కొరకు జీవిస్తారో వాళ్ళ అవసరతలన్నిటి కూడా ప్రభువారు పూర్తి చేస్తారు. అవును, సరి అయిన సమయంలో ఉద్యోగం దొరుకుతుంది, సరి అయిన సమయంలో పెళ్లి జరుగుతాయి, సరి అయిన సమయంలో దేవుడు గర్భఫలం ఇస్తాడు. అదంతా కూడా ఉంది. సామాజిక మేళ్ళు, ఆర్థిక మేళ్ళు మన జీవితంలో దేవుడు
కుమ్మరిస్తాడు, అదంతా కూడా ఉంది. కానీ మొదటిగా ఎందుకు మనం ప్రభుని వెంబడిస్తున్నాం, ఎందుకు యేసుని మనం వెంబడిస్తున్నాం అనే ప్రశ్న మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గారి పేరు దాటి వెళ్ళే అవసరం లేదు. యేసు ఎందుకు వచ్చాడో ఈ లోకంలో చూయించుటకు, యేసు ప్రభు వారి పేరు దాటి వెళ్ళే అవసరం లేదు. యోసేపు కలకంటున్నాడు, ఆయన మనసులో కలవరం ఉంది. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పుట్టలేదు, ఆయన కబురు వచ్చింది. కన్యక మరియ ఎవరో ఈయనకు ప్రదానం చేయబడిందో, ఆమె గర్భం ధరించింది అని కబురు వచ్చినప్పుడు ఈయన కలవరపడుతున్నాడు. అప్పుడు ఆయనకు వచ్చిన కలలో ఆయనకి ఇవ్వబడిన సందేశం ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ కార్యము, నువ్వు మరియని పెళ్లి చేసుకో, నీ ఇంట్లో చేర్చుకో, పుట్టబోయే శిశువు పేరు యేసు అని పెట్టు. యేసు అని అంటే రక్షకుడు, ఆయన ప్రజలని పాపం నుంచి రక్షిస్తాడు. దట్ షుడ్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్స్ లైఫ్. ఈ 120 మంది ఎవరెవరు పైగదిలో ఉన్నారో వాళ్ళ జీవితంలో మనం గమనిస్తే, ఈ 120 మంది ప్రభుని ఎందుకు వెంబడించారని మనం ప్రశ్న వేసుకుంటే, ఆయన ద్వారానే మేము పరలోకం చేరగలుగుతాం, ఆయన ద్వారానే మేము నీతిమంతులుగా ఎంచబడతాం పరమ తండ్రి దిశలో. ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గం అని నమ్మారు కాబట్టి. దాని తర్వాత ఫోర్త్ సబ్ హెడింగ్ ప్రొగ్నాస్టికేషన్. విజయ్ బ్రదర్ యు కెన్ పాయింట్ ఎ కర్సర్. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన మైల్ రాయి సంఘటనలు ఏమేమో మనము చూస్తే, ప్రతి మైల్ రాయి సంఘటన గురించి పరమ తండ్రి ముందే ప్రవచించాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడు అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన 15-16 వచనాలు. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 18వ వచనం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కుమ్మరిస్తాడు ఆయన శిష్యుల మీద అనే మాట మీద, ఆర్ ఆ సంఘటనలతో కూడిన విషయం మీద ప్రవచన లేకుండా ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. ఇన్ని మైల్ రాయి సంఘటనలతో కూడిన విషయాలు ఏమేమి ఉన్నాయో దాంతో కూడిన ప్రవచనాలు మనం లేఖనంలో చదువుకోగలుగుతున్నామని అంటే, మరి పెంతికోస్ దినంలో ఏం జరుగుతుంది అనే విషయం బట్టి ప్రవచన లేకుండా ఉంటుందా? గివ్ మీ ఎన్ ఆన్సర్. ఉండదు. ఉంటుంది. అదే మనం ఓయల్ గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో చదువుకోవచ్చు. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ ఎ కర్సర్ అట్ జోయల్ చాప్టర్ 2 వర్స్ 28. సో అదేం చేసింది అని అంటే, ఫెసిలిటేట్ చేసింది. ఇక్కడ చూడండి, ఫెసిలిటేషన్. నెక్స్ట్ ఆ ప్రవచనాలని అంతా కూడా అపోస్తులు ఆధారం చేసుకుని, ఆ దినము ప్రాముఖ్యమైన వాక్య పరిచర్య చేసింది పేతురు. సో ఈ ప్రవచనాలను ఆధారం చేసుకొని బోధించిన పేతురు ఎంత అధికారంతో శక్తితో బోధిస్తున్నాడు ఆత్మాభిషేకంతో అని అంటే, ప్రజల మనసులు కదిలింపబడినాయి. సో ఈ ప్రవచనాలు మార్గం సరళపరిచినాయి. యూదులు ప్రభుని యేసుని మెస్సయ్యాగా అంగీకరించే విషయంలో ఈ ప్రవచనాలన్నీ కూడా మార్గం సరళపరిచినాయి. అందుకే మనం ఏ వర్డ్ వాడుతున్నామండి? ఫెసిలిటేషన్. అయితే నెక్స్ట్ మనం ఆల్రెడీ పోయిన వారం చూసాము, యూనిషన్. పేతురు సామాన్యంగా 12 మంది శిష్యుల్లో నేనే గొప్ప అని ఆయన ప్రవర్తించేవాడు. కానీ ఆ దినము ఎంతో సాత్వికంతో వేరోళ్లతో పాటు నించొని ఆయన బోధిస్తున్నాడు. నేనే గొప్ప అనే విషయము పేతురులో అస్సలు మనకి కనిపించట్లేదు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన హృదయంలో వస్తాడో, ఆయన ఎప్పుడు ప్రేమను కుమ్మరిస్తాడో, ప్రేమ డంబంగా ప్రవర్తించాడు. మనం తోడు క్రైస్తవులని చాలా రెస్పెక్ట్తో మనము ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్. నెక్స్ట్ కన్విక్షన్. ఈరోజు కన్విక్షన్ కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఎందుకు యూదులు, భక్తి గల యూదులు ఎందుకు మారు మనసు పొందారో అదంతా కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే స్మోకర్స్ కాదు, ఆల్కహాలిక్స్ కాదు, డ్రగ్ అడిక్ట్స్ కాదు, ఉమనైజర్స్ కాదు. కానీ దేని బట్టి వాళ్ళ హృదయాలు కదిలింపబడినాయో నేను మీతో పంచుకున్నాను. దేవుడు యూదులతో
ఎటువంటి నిబంధన కుదిరించుకున్నాడంటే దేశంతో ఆయన నిబంధన కుదిరించుకున్నాడు. కొత్త నిబంధనకి మనం వస్తే ప్రభువారు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. కానీ పాత నిబంధనలో మనం గమనిస్తే చిన్న ఇజ్రాయెల్ దేశం, దాంతో దేశంగా ఆయన నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇట్స్ అ నేషనల్ కావనెంట్. సో దేవుడు యూదుల్లో ఎవరన్నా, దేశంలో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే అందరిని లెక్కలు అడిగేవాడు. అందుకు ఈ భక్తి గల యూదులకి ఎప్పుడు వేరే యూదులు మెస్సయ్యని సిలువ వేశారనే సత్యము తెలిసిందో, వీళ్ళు మెస్సయ్యని సిలువ వేయలేదు, కానీ ఎప్పుడు వేరే యూదులు మెస్సయ్యని సిలువ వేశారనే సత్యం వీళ్ళు గ్రహించారో హృదయాల్లో కదిలింపబడిన వీళ్ళది సాత్వికంతో, భయంతో, చింతతో వాళ్ళు వచ్చి అపోస్తలులను అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు మనం వి కమ్ టు ద నెక్స్ట్ పార్ట్, రీజనరేషన్. పేతురు ఏమని అంటున్నాడు అంటే, మీరు మారు మనసు పొందుడి, చేసిన పాపం దాన్ని బట్టి క్షమాపణ అడగండి, యేసు నామంలో బాప్తిజం తీసుకోండి, ఇప్పటి వరకు మీరు చేసిన పాపములను అన్నిటి కూడా దేవుడు మన్నించేస్తాడు, క్షమించేస్తాడు, మీకు ఒక కొత్త జీవితం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మాలో ఇప్పుడు నివసిస్తున్నాడో మీలో కూడా నివసించుటకు వస్తాడు. దట్ ఈస్ కాల్డ్ రీజనరేషన్. యూ గెట్ ఎ న్యూ లైఫ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్వెలింగ్ యూ. ఎప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ప్రభువా నా జీవితంలో నువ్వు ప్రవేశించు, నా జీవితంని నువ్వే పరిపాలించు అని మన జీవితాలను ప్రభు చేతిలో ఎప్పుడు మనం సమర్పించుకుంటామో, ఆయన చిందించిన రక్తం చేత మన హృదయాలు కడగబడతాయి, మన హృదయాలు దేవుని ఆలయంగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మరూపిగా వచ్చి మనలో నివసిస్తాడు. ఇదంతా కూడా మనం చూసాము. ఈరోజు డిఫరెన్షియేషన్, కంపారిషన్, అది ఇంకా కింద ఉన్న వేరే సబ్ హెడింగ్స్ ఉన్నాయి చూడండి. కేటగిరీ, హెడ్వే 1, హెడ్వే 2, మినిస్ట్రీ, ఇది మనం చూద్దాము. డిఫరెన్షియేషన్ అంటే పెంతెకోస్తు పండుగ ఎందుకు యూదులు ఆచరిస్తున్నారు అని అంటే, వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత 50 దినముల తర్వాత వాళ్ళు సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము ప్రారంభం చేశారు. ఇప్పుడు భారతీయులకి నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ముందు కూడా అడిగాను, మరీ అడుగుతున్నా, ఎందుకు రిపబ్లిక్ డే ముఖ్యమండి? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. వై ఇస్ రిపబ్లిక్ డే సో ఇంపార్టెంట్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ? Because we got independence. Independence, Republic Day. Republic Day, so formation of Our government came into existence. ఇంకా చెప్పండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. Constitution. We got our constitution. We got our constitution. So అది మనకి చాలా ప్రాముఖ్యమైన దినమై ఉన్నది భారతీయులంగా. అలాగే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటే ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వటం ఎప్పుడు ప్రారంభం చేశాడు? 50 దినములు తర్వాత వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి 50 దినముల తర్వాత సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వటము స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. కంపారిజన్ గురించి నేను చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. ఒక కఠోరమైన హృదయంకి పవిత్రమైన జీవితం గురించి ఎవరన్నా చెప్తే ఆ పవిత్రమైన జీవితం జీవించాలని ఉండదు. ఆజ్ఞలు ఇస్తే ఆజ్ఞలను మీరాలని ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ నేను ఇస్తున్నానండి, మీరు ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వండి. మనము ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తుంటాం డ్రైవింగ్ చేసే సమయంలో. అయితే అక్కడ రెడ్ లైట్ కనిపించినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా భారతదేశం మీద ఉన్న ప్రేమ లేకుండా ఉంటే, వేరే ఫెలో ప్యాసింజర్స్ పట్ల వాళ్ళ సేఫ్టీ గురించి ఏం చింత లేకుండా ఉంటే, పోలీసు వాడు అక్కడ కనిపించకుండా ఉంటే, ఒక వ్యక్తి ఎలాగ ప్రవర్తిస్తాడండి? ఆయన బిహేవియర్ ఎలాగుంటుంది? రెడ్ లైట్ దగ్గర ఆగుతాడా, లేకపోతే వెళ్ళిపోతూనే ఉంటాడా? వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే దేశము మీద ప్రేమ లేదు, ఫెలో ఇండియన్స్ ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రేమ లేదు, ఆ పోలీసు వాడు అక్కడ కనిపించట్లేదు, నేను ఎందుకు ఆగాలి అని ఆ ఆజ్ఞని, ఆ సామాజిక ఆజ్ఞని మీరుతాడు. కానీ అదే దేశం పట్ల ప్రేమ ఉంటే,
తోడు ఇండియన్ ట్రావెలర్స్ మీద ప్రేమ ఉంటే, కంగారు ఉంటే, చింత ఉంటే ఆ సామాజిక ఆజ్ఞని ఆయన పాటిస్తాడు. రెడ్ లైట్ దగ్గర ఆగుతాడు. లేకుంటే మనసు కఠోరంగా ఉంటే ఆ సామాజిక ఆజ్ఞని ఆయన పాటించాడు. అలాగే చాలా మంది యూదులు వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారు, కానీ మనసులో దేవుని పట్ల ప్రేమ లేదు, తోడు యూదుల పట్ల ప్రేమ లేదు, ఆజ్ఞలని పాటించాలని వాళ్ళకి ఒక ఇష్టం అనేది లేదు, కఠోరమైన హృదయం. అందుకు మోషే 40 రోజుల వాళ్ళ మధ్యలో లేనప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అప్పుడే విన్నారు. విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు అని అంటే మోషే లేని సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? నౌ ఐఎమ్ కంపేరింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్ పెంటికాస్ట్ విత్ న్యూ టెస్టమెంట్ పెంటికాస్ట్. ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. ఒక బంగారు దూడని సృష్టించి తయారు చేసుకొని దాన్ని పూజిస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, భార్యాభర్తలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. భయంకరమైన పాపములు వాళ్ళు చేసే సమయంలో దేవుడు మరీ ఆజ్ఞాపిస్తున్నాడు మోషేని సీనాయి కొండ నుంచి దిగి వెళ్ళమని. లుక్ ఎట్ దాట్. కానీ ఇక్కడ కొత్త నిబంధనంలో దేవుడు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు జస్ట్ ఆజ్ఞలు మాత్రమే మీకు ఇయ్యను, మీ రాతే గుండెని తీసి నేను మాంసం గుండె ఇస్తాను అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? అమ్మా శిరీష, చదివినిపించమ్మా. కొత్త నిబంధనంలో దేవుడు ఆజ్ఞలు మాత్రమే కాదు, మీకు నేను కొత్త హృదయం ఇస్తాను అని అన్నా. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. ఎజెకియల్ గ్రంథం 36:26 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసం గుండె నేను ఇచ్చేదను. ఇంకా చదవమ్మా. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. I will put my spirit in you and move you to follow my decrees and be careful to keep my laws. I will put my spirit in you. చూడండి, రాతి గుండెని తీసి మాంసం గుండెనిచ్చి ఇంకా నేను ఆత్మని మీలో పెడతాను. అప్పుడు ఆ సరి అయిన స్వభావంతో, సరి అయిన మనసుతో, సరి అయిన హృదయంతో ఆజ్ఞలని మీరు పాటిస్తారు. జాగ్రత్త వినండి, ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. ఈ కొత్త నిబంధన సమయంలో దేవుడు ఆజ్ఞలు మాత్రమే ఇవ్వటం కాదు, ఆయన ఆత్మని కూడా ఏం చేస్తున్నాడంటే మన హృదయంలో పెడుతున్నాడు, డిపాజిట్ చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఇస్ గివెన్ టు us as an earnest deposit అనే మాట మనం అది కూడా చదువుకుందామా? ఒక్కసారి తీయమ్మా. 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే ఆత్మరూపిగా మనలో నివసిస్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యేసుక్రీస్తు ప్రభువారే ఆత్మరూపిగా మనలో నివసిస్తున్నాడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. యేసు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు, క్రైస్తవుడే కాదు. ఆయన నిజమైన మారు మనసు పొందలేదు. నిజమైన మారు మనసు అంటే ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించే సమయంలో ఆయన ఆత్మరూపిగా వచ్చి మనలో నివసిస్తాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానంని మన హృదయం లోపల తీసుకొని వస్తాడు. అది అనుభవించే వ్యక్తి, అది రుచి చూసే వ్యక్తి ఆయనకే తెలుస్తుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివసిస్తున్నాడని. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. సో క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తారు. సో వీళ్ళ సంగతి ఏమైంది? ఆ రోజు ఇప్పుడే సహోదరి శిరీష గారు కూడా చదివినిపించారు. నేను మొదట్లో వాక్య పరిచర్య చేసే ముందు
చదవమని చెప్పిన వాక్య భాగము అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 45వ వచనం. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆ రోజు ఇంచుమించు ఎంతమంది రక్షణ పొందారు? ఇంచుమించు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు చెప్పండి? 3,000 మంది. 3,000 మంది. రైట్ ఆన్సర్. ఇప్పుడు కంపారిజన్ నేను చేస్తున్నాను. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కొత్త నిబంధన గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడు మనం చూద్దాం. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను అంటే అక్షరము ఎప్పుడు కఠోర హృదయం కలిగిన వాళ్ళకి ఇవ్వబడుతుందో, ఆజ్ఞలు ఎప్పుడు కఠోర హృదయం కలిగిన వాళ్ళకి ఇవ్వబడుతుందో, ఆజ్ఞలను వాళ్ళు మీరుతారు. దాని వలన వాళ్ళు శిక్షింపబడతారు, మరణంకి గురి అవుతారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూసాం, పెంతెకోస్తు దినం ఇంచుమించు 3,000 ఆత్మలు రక్షింపబడినాయి. ఇప్పుడు అదే పెంతెకోస్తు, యూదులు ఆచరించే పెంతెకోస్తు, మొదటి పెంతెకోస్తు సమయంలో మోషే లేనప్పుడు, వీళ్ళు ఆజ్ఞలు మీరినప్పుడు ఎంతమంది చనిపోయారు మనం చూద్దాం. ఒకసారి తీయమ్మా. 3,000. నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 32:28. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు 32:28 అమ్మా. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినములలో ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. Levites did as Moses commanded, and that day about 3,000 of the people died. Are you able to see a stark similarity? Hallelujah, praise the Lord. అక్కడ 3,000, ఇక్కడ 3,000. Are you able to see? పౌలు భక్తుడికి ఇదంతా కూడా తెలుసు కాబట్టి ఏం రాస్తున్నాడు? అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ఫిగర్ కూడా మారట్లేదు. అక్కడ ఇంచుమించు 3,000 మంది చనిపోయారు, ఇక్కడ ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు ప్రభు ఆత్మ వీళ్ళలో నివసిస్తున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మనలో నివసిస్తుంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మనం ఏ త్యాగమన్నా చేసి దేవుని మహిమపరిచే జీవితం జీవిస్తామా లేదా? యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందారు, అది చాలా గొప్ప త్యాగం. అటువంటి త్యాగం చేయుటకు మనం కూడా ఎదిగింపబడుతున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఆ ఆత్మ, యేసు ఆత్మనే మనలో నివసిస్తుందంటే యేసు తండ్రిని మహిమపరచుటకు ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. సో మనం కూడా పరమ తండ్రిని మహిమపరచుటకు ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? నేత్రాశ, శరీరాశ, జీవటము మీద విజయం పొందటము కొంచెం సులభం అండి. యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తే బాప్తిజం పొందగానే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత శోధనలు వచ్చినప్పుడు నేత్రాశ, శరీరాశ, అలాగే జీవటము మీద విజయం పొందుతున్నాడు. కానీ దానికంట భయంకరమైన శోధన ఏంటంటే శిల్వ మరణంకి ఆయన అప్పచెప్పుకుంటుట, ఆయన శత్రువులు ఆయనని గేలి చేయుట. ఆయన శిల్వ మీద వేలాడే సమయంలో వాళ్ళు ఆయన గాయముల మీద చెప్పాలంటే మానసికంగా ఉప్పు రాస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడా, శిల్వ నుంచి దిగిరా. నువ్వు మెస్సయ్యనా, శిల్వ నుంచి దిగిరా. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మహిమపరుస్తూ పలికిన మాటలు ఏంటంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి. అటువంటి ఆత్మ మనలో నివసిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. క్రైస్తవ జీవితం ప్రారంభంలో అవును నేత్రాశ, శరీరాశ, జీవటము మీద మనం విజయం పొందేస్తాం. దాని తర్వాత దేవుని మహిమార్థమై అప్పుడప్పుడు మన హక్కులను కూడా మనం విడిచిపెడతాం, మన హక్కులను కూడా మనం త్యాగం చేస్తాం. అనుకుందాం, ఒక అన్యంతో ఏదైనా ఫైనాన్షియల్ డీలింగ్ వస్తే
ఆ అన్యులతో ఇప్పటి వరకు మనం సువార్త పంచుకొని ఉండొచ్చు, మన సాక్ష్యం పంచుకొని ఉండొచ్చు. కానీ ఆ ఫైనాన్షియల్ డీలింగ్లో మనకి లాస్ వస్తుంది, ఆయన మనకు కొంచెం అన్యాయం చేస్తున్నాడంటే వెంటనే మన హక్కుల కొరకు ఆయనతో ఫైట్ చేయం, ప్రేమపూర్వకంగానే డీల్ చేస్తాం. ఎందుకంటే ఆయనతో మన సాక్ష్యం పంచుకున్నాం, సువార్త పంచుకున్నాం. ఇప్పుడు మనం ఏమైనా కఠోరంగా ప్రవర్తిస్తే ఆర్ దెబ్బకి దెబ్బ కొడితే ఆయన ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోతాడనే భయం బట్టి త్యాగం భరిస్తాం, త్యాగం చేస్తాం, కానీ దెబ్బకి దెబ్బ కొట్టాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? బికాస్ నౌ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ఇస్ విత్ ఇన్ us. యేసు ఎలాగా ప్రవర్తిస్తాడో ఒక పరిస్థితిలో అలాగే మనం ప్రవర్తిస్తాం. అందుకే యోహాన్ ఏమంటున్నాడు, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే యేసు నడిచిన మార్గంలోనే మనము నడుచుకోవాలి. అప్పుడప్పుడు అన్యాయంకి గురి అయినా సరే దాన్ని సహిస్తూ దెబ్బకి దెబ్బ కొట్టకుండా ముందుకు సాగాలి. ఒకసారి తీయమా శిరీష, 1 యోహాన్ 2:6. 1 యోహాన్ 2:6. అలాగే అది చదివిన తర్వాత 1 పేతురు 2:22 నుంచి చదవమా. 1 యోహాన్ 2:6. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుడి ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగనే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం థ్యాంక్ యూ మా. నేను క్రైస్తవుని అని నేను చెప్పుకుంటే యేసు ఎలాగ నడుచుకున్నాడో అలాగే నేను కూడా నడుచుకోవాలి. సో యేసు ఎలాగ నడుచుకున్నాడు ఒకసారి అది కూడా చదువుదామమ్మా. 1 పేతురు 2:22 నుంచి. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు. 21 నుంచి చదవమ్మా. 21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. Thank you. Praise the Lord. When they hurled their insults at him, he did not retaliate. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ ఓర్చుకొని దేవుని మహిమార్థమై ముందుకు సాగారు. ఇది చదువుతున్నాను నేను ఇంగ్లీష్లో కూడా. When they hurled their insults at him, he did not retaliate. When he suffered, he made no threats. Instead, he entrusted himself to him who judges justly. Are you all with me? So, ఆ పెంతికోస్తు ఈ పెంతికోస్తు మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు తెలిసి ఉండాలి. అక్కడ ఏమైంది, 3,000 మంది కూలీరి, ఇక్కడ 3,000 మంది రక్షణ పొందుతున్నారు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. వీఆర్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్ ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ పెంటికాస్ట్. అందుకే ఇంత లోతులో మనము వెళ్తున్నాం. ఆల్ విత్ మీ. లెట్స్ గో టు ద నెక్స్ట్ సబ్ హెడింగ్ బ్రదర్. మరి డిఫరెన్షియేషన్ తర్వాత అపోజల్స్ అండ్ 3,000 బిలీవర్స్. అపోజల్స్ అండ్ 3,000 బిలీవర్స్, ఇది కూడా ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. విజయ్ బ్రదర్, ఈ స్లైడ్ జాగ్రత్తగా మీరు చూడండి. నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. Shall we go to the next slide? ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు, నేను చెప్పాను కదా, బర్త్డే ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ అండ్ బర్త్డే ఆఫ్ ద బ్రైడ్, రెండిట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం మరియా పట్ల చేశాడు. అందుకు పెళ్లి కుమారుడైన యేసు క్రిస్మస్ దినంన జన్మించాడు. బ్రదర్ విజయ్, యూ క్యాన్ పాయింట్ అ కర్సర్ at the Holy Spirit and Mary and Jesus. ఓకే, చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి చూపిస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యము గొప్పగా జరిగింది మరియా జీవితంలో. అందుకు పెళ్లి కుమారుడైన యేసు జన్మించాడు.
ఓకే, నా అదే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినంన గొప్ప కార్యం అపోస్తల పట్ల చేశాడు. వాళ్ళని అభిషేకించాడు. అప్పటి వరకు పిరికివాడు, వాళ్ళని ధైర్యశాలిగా మార్చాడు. దాన్ని బట్టి 3,000 ఆత్మలు రక్షింపబడినాయి. యు కెన్ సీ దట్ కంపారిజన్. ఓకే, సో ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ మనకు తెలుసుండాలి. అదేంటంటే మీకు అందరికీ తెలుసు, క్యాథలిక్ సంఘంలో క్రిస్మస్ దినంన ఎక్కువ ప్రాముఖ్యత మరియాకి ఇస్తారు కానీ యేసుకి ఇయ్యరు. ఎవరికి ఇస్తారు? మరియాకి ఇస్తారు కానీ యేసుకి అంత ప్రాముఖ్యత ఇయ్యరు. అలాగే సాడ్ టు సే ఇన్ సమ్ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ పెంతెకోస్తు దినంన అపోస్తులకి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారు. ఈ 3,000 మందికి అంత ప్రామినెన్స్ ఇయ్యరు. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనం ఏ గుంపులో ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. అపోస్తుల గుంపులో ఉన్నామా? ఈరోజు 2025లో మనము అపోస్తుల గుంపులో ఉన్నామా, లేకపోతే ఈ 3,000 మంది ఎవరు రక్షణ పొందారో ఆ గుంపులో ఉన్నామా? జాగ్రత్తగా వినండి. వీ షుడ్ నో దిస్ బికాస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ పెంటెకోస్ట్. అపోస్తుల సాక్ష్యం ఏంటి? మేము ప్రభుని చూచితిమి, తాకితిమి, వింటిమి. ఈ 3,000 మంది సాక్ష్యం ఏంటి? మేము సువార్త విని యేసుని స్వంత రక్షకుడుగా అంగీకరించిమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి, దీంట్లోనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది మనం ఏ గుంపులో ఉన్నాం అనేది. ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అలాగే ఇంగ్లీష్లో కూడా మన విజయ్ బ్రదర్ మనకు చూపిస్తారు. అపోస్తుల సాక్ష్యం ఏంటి? 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. That which was from the beginning, that is our Lord Jesus Christ, the word of God, which we have heard, which we have seen with our eyes, which we have looked at, and our hands have touched. This we proclaim concerning the word of life. ఇంకా యోహాన్ చెప్పాలంటే, ఎప్పుడన్నా విందు జరిగితే యేసు పక్కనే కూర్చుండేవాడు. ఆయన ప్రభు రొమ్ముని ఆనుకొని కూర్చుండేవాడు. హీ ఈస్ టు రిక్లైన్ ఎట్ ద చెస్ట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో హీ ఈస్ రైటింగ్, వీ హ్యావ్ సీన్ జీసస్, వీ హ్యావ్ హర్డ్ జీసస్, వీ హ్యావ్ టచ్డ్ జీసస్. ఫైన్. బట్ వాట్ అబౌట్ ద 3,000? వాళ్ళ విశ్వాసం ఎలాగొచ్చింది? సువార్త వినటం వలన వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తోమాతో ప్రభువారు పలికిన మాటలేంటి? ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అమ్మా తీయమ్మ, 20వ అధ్యాయం యోహాను సువార్త 24, 25. తోమాతో ప్రభువారు పలికిన మాటలేంటి? మొదట్లో తోమా నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై శిష్యులకు కనిపించినప్పుడు తోమా వాళ్ళతో పాటు లేడు, నమ్మడు. నిజంగా ప్రభువారు పునరుద్ధానం పొందారు అనే సత్యం ఆయన నమ్మడు. అప్పుడు ప్రభువారు రెండోసారి కనిపించి గద్దిస్తున్నాడు తోమాని. ఇప్పుడన్నా నమ్ము అన్నప్పుడు నమ్ముతున్నాడు. అప్పుడు ప్రభువారు చెప్పిన మాటలేంటి? 23వ అమ్మా ఇది చదవమ్మా. 20వ అధ్యాయం 21 చూపిస్తున్నాడు కదా. 20వ అధ్యాయము 23, 24, 25వ వచనం చదవమ్మా. 25వ వచనం నుంచి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకులు గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండు అనెను. అందుకు తోమా ఆయనతో, ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. Hallelujah, praise the Lord. Blessed brother, you can display in English also fully.
Then Jesus told him, because you have seen me, you have believed. Blessed are those who have not yet seen, yet have believed. We belong to the 3000 category. వాళ్ళ విశ్వాసం ఎలాగొచ్చింది? ఒకసారి ఈ వాక్య భాగం కూడా చదవమ్మా. 10వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం రోమిలికి రాసిన పత్రిక. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. వినటం వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. విజయ్ బ్రదర్, లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్. ఆ కంపారిజన్ అని నేను చూపించాను కదా. వీఆర్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫెస్టివల్ ఆఫ్ పెంటికాస్ట్. వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, సో డిఫరెన్సియేషన్, కంపారిజన్. ఇక్కడ చూడండి, అపోజల్స్ అండ్ 3000 బిలీవర్స్ మనం కంపేర్ చేస్తున్నాం. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, నేను వాడే సబ్ హెడింగ్స్ అన్ని కూడా ప్రీవియస్ స్లైడ్. నేను వాడే సబ్ హెడింగ్స్ అన్ని కూడా వైతో ఎండ్ అయ్యే సబ్ హెడింగ్స్. ఈ కంపారిజన్, డిఫరెన్షియేషన్ కింద వేరే అన్ని సబ్ హెడింగ్స్ IONతో ఎండ్ అయినాయి. సెలబ్రేషన్తో స్టార్ట్ అయ్యి ప్రొటెక్షన్, ఫౌండేషన్, ప్రోగ్నాస్టికేషన్, ఫెసిలిటేషన్, యునిషన్, కన్విక్షన్, రీజనరేషన్, డిఫరెన్షియేషన్, కంపారిజన్, ఇదంతా కూడా IONతో ఎండ్ అయినాయి. కానీ ఇప్పుడు కంపారిజన్ దగ్గర వచ్చినప్పుడు అపోజల్స్ అండ్ 3000 బిలీవర్స్ అనేటప్పటికి కేటగిరీ, దాని తర్వాత హెడ్వే, మరి హెడ్వే 1, హెడ్వే 2 అండ్ మినిస్ట్రీ. వై అన్ని వైతో ఎండ్ చేస్తున్నాను నేను, జాగ్రత్త వినండి. టు విచ్ కేటగిరీ డు వి బిలాంగ్? We belong to that blessed category of 3000 believers. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినాయో మన జీవితాల్లో కూడా జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆత్మికంగా ఎదిగే కొలది, కొంచెం సమయం అయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో మొదటి దినం నుంచే ఉన్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మికంగా ఎదిగే కొలది ప్రభువారు వాళ్ళని అభిషేకించి వరాలు ఇచ్చి వాళ్ళని కూడా సేవలో వాడుకున్నాడు. సో ఇప్పుడు విల్ గో ఫర్దర్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ 3000 మంది? అది కూడా సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. దాని తర్వాత నేను 1 పేతురు 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు, దాని తర్వాత 7, 8 వచనాలు కూడా చదివినిపిస్తాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఈ దిస్ వర్డ్స్ విల్ గెట్ రిపీటెడ్ ఇన్ 1 Peter chapter 1 verses 1 and 2. సో జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం చదవమా. పొంతు, కపదోకియా, ఆసియా, అక్కడ వరకు చదువు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ 3000 మంది? ఎవరు రక్షణ పొందారు? ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? ఏ పట్టణాల నుంచి వచ్చారు? వాళ్ళు రక్షణ పొందిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాలు స్థాపించారు. చదవమా. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫుగ్రియా. కప్పదోకియా, పొంతు, ఆసియా. చూడండి, కప్పదోకియా, పొంతు, ఆసియా, అక్కడ నుంచి వచ్చారు. వాళ్ళు కొన్ని దినములు అపోస్తుల చేత బలపరచబడిన తర్వాత విశ్వాసంలో వాళ్ళ పట్టణాలకి దేవుని చిత్తం ప్రకారంగా, ప్రణాళిక ప్రకారం కొన్ని సంఘటనలు జరిగినాయి. దాన్ని బట్టి వాళ్ళ పట్టణాలకు వెళ్ళి అక్కడ సంఘాలు స్థాపించారు. వాళ్ళకే పేతురు రాస్తున్నాడు మొదటి పత్రిక, వాళ్ళని ఇంకా విశ్వాసంలో బలపరచటకు. మొదటి వచనం చదవమ్మా. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. పొంతు, కప్పదొకియా, ఆసియా రిపీట్ అయిందా లేదా? 3 వర్డ్స్ మళ్ళీ రిపీట్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు ఇంకా లోతులో వెళ్దాం. 7, 8 వచనాలు చదవమ్మా. పేతురు వాళ్ళని ఎలాగ మెచ్చుకుంటున్నాడో చూద్దాం. పేతురు ఎలాగ మెచ్చుకుంటున్నాడో వాళ్ళని చూద్దాం. నశించిపోయిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును.
కంటిన్యూ అమ్మా. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. Though you have not seen him, you love him. Though you have not seen him, now you believe in him. Hallelujah, praise the Lord. మనం ఏ గుంపులో ఉన్నామండి చెప్పాలి. ఇప్పుడు మేము చూచితిమి, తాకితిమి, వింటిమి గుంపులో ఉన్నామా, లేకపోతే చూడకుండా ప్రభుని నమ్మే గుంపులో ఉన్నామా, చూడకుండా ప్రభుని విశ్వసించే గుంపులో ఉన్నామా, చూడకుండా ఆయనని ప్రేమించే గుంపులో ఉన్నామా? గివ్ మీ అన్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. చూడకుండా ఆయన ప్రేమించే గుంపు. Hallelujah, praise the Lord. Pentecost పండుగ, I'm taking a full 360-degree perspective. We are comparing the apostles with the 3,000 believers. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొచ్చాడు? ఈ 3,000 మంది ఇంకా రక్షణ పొందలేదు. వాళ్ళు ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నారు రక్షణ పొందే వరకు. వాళ్ళు పైగది వైపు రావాలి, పేతురు ప్రసంగం వినాలి, ఒప్పింపబడాలి, తర్వాత యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అందుకు పేతురుని అభిషేకించినప్పుడు, అపోస్తలుని అభిషేకించినప్పుడు వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అన్య భాషల్లో మాట్లాడినప్పుడు ఎవరు ఇంకా అవిశ్వాసులుగా ఉన్నారు, ఇంకా వీళ్ళు 3,000 మంది ఇంకా రక్షణ పొందలేదు. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అరే, మేము ఏ ప్రాంతాల నుంచి వచ్చామో ఆ దేశము, ఆ ప్రాంతాల భాషల్లో దేవుని వీళ్ళు మహిమపరుస్తున్నారే, ఆ దేశము, ఆ ప్రాంతాల భాషలో దేవుని గురించి దేవుని గొప్ప కార్యములని వీళ్ళు వర్ణిస్తున్నారే అని వాళ్ళు ఆ పైగది వైపు ఆకర్షింపబడారు. ఆకర్షింపబడినప్పుడు జాగ్రత్త వినండి, ఆ ఆకర్షణ లేకుండా ఉంటే వాళ్ళు పైగది వైపే వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు పేతురు ప్రసంగం వాళ్ళ మనసుని తాకింది. మీరు యేసుని మెస్సయ్యని సిలువ వేశారనే మాటలు వాళ్ళు విన్నారు. ఈ యూదులు వేయలేదు యేసుని సిలువ, కానీ వేరే యూదులు వేసినా సరే, దానికి కారకులై ఉన్నా సరే, వీళ్ళని దేవుడు లెక్క అడుగుతాడని వీళ్ళు మారుమనసు పొందుతున్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు అలాగే అపోస్తలుల జీవితంలో వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడేటట్లు చేశాడు? ఎందుకంటే సూచనలు అవిశ్వాసుల కొరకు, వాళ్ళని ప్రభు వైపు ఆకర్షించుటకు. ఒకసారి చదువుదామా దాంతో కూడిన వాక్య భాగం, 1 కొరింథీ 14:22. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 1 కొరింథీ 14:22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. Tongues then are a sign not for believers but for unbelievers. ఈ 3,000 మంది రక్షణ పొందే ముందు వాళ్ళు ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక సింపుల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. నేను పాస్టర్స్ అసోసియేషన్లో కూడా ఉంటాను, తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ అని. ఫుల్ తెలంగాణ ఇటు అటు కూడా వెళ్తూ వస్తూ ఉంటాను. అక్కడ వాళ్ళు కొన్ని పాస్టర్స్ పలికిన సాక్ష్యములు నాకు బాగా గుర్తున్నాయి. కాలిఫోర్నియా పట్టణం నుంచి వైట్ స్కిన్డ్ ఇవాంజలిస్ట్, అంటే అమెరికా దేశంకి చెందిన సువార్థికుడు మిరియాలగూడకు వచ్చి, జాగ్రత్త వినండి, మిరియాలగూడకు వచ్చి తెలంగాణ స్లాంగ్లో సువార్త బోధించినప్పుడు ప్రజలు ఆకర్షింపబడారు. ఆయనకే తెలియదు ఆయన అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడని. ఇప్పుడు నేను అడిగే మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, అదే అమెరికన్ ఇవాంజలిస్ట్ కాలిఫోర్నియాలోని ఒక సంఘంలో అన్య భాషల్లో మాట్లాడి సువార్త బోధిస్తే ఏమైనా లాభం ఉంటుందా? మిర్యాలగూడలో వచ్చి మాట్లాడితే లాభం ఉంటుందా? ఎక్కడ అన్య భాషల్లో వచ్చి మాట్లాడితే లాభం ఉంటుంది? కాలిఫోర్నియాలన్నా లేకపోతే మిర్యాలగూడలన్నా? మిర్యాలగూడలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏ పరిశుద్ధాత్మ దేవుడు సూచనల ద్వారా అపోస్తలుల జీవితంలో వచ్చాడో, ఈ 3,000 మంది జీవితంలో నిశ్శబ్దంగా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన హృదయం లోపల వస్తాడో ఆ సమాధానం, ఆనందంని మనం రుచి చూస్తున్నామా? అన్య భాషలు మాట్లాడుతున్నామా లేదో అది కాదండి. ఆ ఆత్మదేవుడు ఒట్టి చేతులతో రాడు, ఆనందం, ఆ సమాధానాన్ని తీసుకొని వస్తాడు. అది మనం రుచి చూస్తున్నామా?
దేవుని పట్ల మన హృదయంలో ప్రేమ కుమ్మరింపబడుతున్నదా లేదా? తోడు క్రైస్తవుల పట్ల ఆ ప్రేమ కుమ్మరింపబడి ఉన్నదా లేదా? మన క్రియల చొప్పున మనం చూపిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, తోడు క్రైస్తవులను ప్రేమిస్తున్నాం, అది ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఈ 3000 మంది ఎవరు రక్షణ పొందారో, సంఘంలో చేర్చబడారో, వాళ్ళు అన్యులా యూదులా అండి? మారుమనసు పొందే ముందు యూదులు. భక్తిగల యూదులు. భక్తిగల యూదులని అపోస్తులు, వాళ్ళు కూడా యూదులే, సంఘం లోపల చేర్చుకునే విషయంలో వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. భక్తిగల యూదులని అపోస్తులు మరీ చెప్తున్నాను, వాళ్ళు కూడా యూదులే, వాళ్ళని సంఘం లోపల చేర్చుకునే విషయంలో వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. కానీ అన్యుడైన కొర్నేలియు సంఘం లోపల రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దంగా కొర్నేలియు జీవితంలో రాలేదు, సూచనల ద్వారా వచ్చాడు. అందుకు అపోస్తులు కొర్నేలియుని కూడా అంగీకరించడం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎప్పుడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఎప్పుడు నిశ్శబ్దంగా రావాలో క్రైస్తవ జీవితంలో ఆయనకు తెలుసు, ఎప్పుడు సూచనల ద్వారా రావాలో మనకు తెలుసు. పేతురు ప్రసంగించే సమయంలో కొర్నేలియు ఇంట్లో ఎలాగొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఒకసారి చూద్దామా అమ్మ? 10వ అధ్యాయం 44వ వచనం చదువుదామమ్మా. అపోస్తల కార్యం 40వ అధ్యాయము 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన. చదవమ్మా. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఈ విషయం జరిగింది అనేది యెరూషలేం సంఘంకి తెలియదు, ఎందుకంటే కైసరియాకు వెళ్ళాడు పేతురు కొర్నేలియుకి సువార్త బోధించే విషయంలో, కొర్నేలియుని రక్షణ మార్గంలో నడిపించే విషయంలో. తిరిగి యెరూషలేంకి వచ్చినప్పుడు యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు పేతురు పట్ల ఎలాగ ప్రవర్తిస్తున్నారో చూద్దామా? ఒకసారి తీయమ్మా 11వ అధ్యాయం. నెక్స్ట్ అధ్యాయమే, మొదటి 3 వచనాలు చదవండి. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించదని అపోస్తులను యోదయ అంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తువని అతనితో వాదం పెట్టుకొనిరి. అరే వాదన పెట్టుకుంటే, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియదు మెస్సయ్య వాళ్ళ సొత్తే అని అనుకుంటున్నారు. అన్యులను కూడా దేవుడు రక్షిస్తాడనే విషయం వాళ్ళకి తెలియదు. అప్పుడు పేతురు ఎలాగ జవాబిస్తున్నాడు ఒకసారి చూద్దామమ్మా. బ్రదర్ కమ్ డౌన్, బ్రదర్ స్క్రోల్ డౌన్, చదవమ్మా. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగింది. 12వ వచనంకి వెళ్ళిపోమ్మా బ్రదర్. గో టు 12th verse. అప్పుడు ఆత్మ 15వ వచనం నుంచి చదవమ్మా. నేను మాట్లాడాలనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగిన. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని వారేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొంచు దేవుని మహిమ పరిచిరి. ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి మిమ్మల్ని.
పరిశుద్ధాత్మ దేవుడు సూచనల ద్వారా కొర్నేలియు ఇంకా కొర్నేలియు ఇంటి వాళ్ళ జీవితంలో రాకుండా ఉంటే యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు వాళ్ళని అంగీకరించేవారా? నో. నో. నో, నో. అందుకే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, సూచనలు కొర్నేలియు జీవితంలో, ఆయన ఇంటి వాళ్ళ జీవితంలో కనిపిస్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. కానీ అదే 3000 మంది జీవితంలో నిశ్శబ్దంగా వస్తున్నారు. ఎందుకు? యూదులను అంగీకరించే విషయంలో ఏం అభ్యంతరం ఉండదు కాబట్టి. ఇంకా హెడ్వే అంటే చూడండి విజయ్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్, గో బ్యాక్ టు ద స్లైడ్. వాళ్ళు ఎలాగ హెడ్వే అంటే ప్రోగ్రెస్, ఎలాగ వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారో మనం చూద్దాం. వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళ హృదయాల్లో ప్రేమ కుమ్మరింపబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుగా రాడండి, పరలోక ప్రేమని మన హృదయం లోపల తీసుకొని వస్తాడు. వాళ్ళ క్రియలు ఎలాగున్నాయంటే వాళ్ళ మధ్యన ఉన్న పేదలకి వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళకి ఇస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లెట్స్ లుక్ అట్ దట్ హెడ్వే ప్రోగ్రెస్. వాళ్ళు ఎలాగా విశ్వాసంలో బలపరచబడుతున్నారో మనం ఒకసారి చూద్దామా? ఒకసారి చదవమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. ఎలాగ విశ్వాసంలో బలపరచబడుతున్నారు? ఈ కొత్త విశ్వాసంలో ఎలాగ బలపరచబడుతున్నారు? అపోస్తల బోధ ఎందును, ప్రార్థన ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం అందును ఎడతెగగా ఉండేది. వాళ్ళు సండే టు సండే క్రిస్టియన్స్ కాదు, ప్రతి దినము. ఇప్పుడు మరి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. అపోస్తల బోధ ఎందును అంటే ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు బోధిస్తున్నారు. ఇప్పుడు బోధించినప్పుడు అన్య భాషల్లో మాట్లాడుతున్నారా, హీబ్రీ భాషలో మాట్లాడుతున్నారా? మీరే చెప్పండి. హెబ్రీ భాషలో. హీబ్రీ భాషలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు 1 కొరింథీ 14వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నాం కదా, అన్యుల కొరకు అన్య భాషలు సూచనమై ఉన్నది, కానీ విశ్వాసులకు అది అవసరం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? రోజు అపోస్తల బోధ వింటున్నారు, ఇప్పుడు అన్ని భాషల్లో కాదే, హీబ్రీ భాషలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన వ్యత్యాసం కూడా మనకు తెలిసి ఉండాలి. అది వరకు నేను ఈరోజు చెప్పి నేను ముగిస్తున్నాను. అదేంటంటే మరి అపోస్తులు 3000 మంది మధ్యన ఉన్న వ్యత్యాసం. అపోస్తుల దగ్గర కొత్త నిబంధనతో కూడిన సూత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్నారు, కొండ మీద ప్రసంగం విన్నారు, వేరే ప్రసంగాలు వాళ్ళు విన్నారు. అందుకు కొత్త నిబంధనతో కూడిన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. పాత నిబంధనలో కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, కానీ మీరు శత్రువులను ప్రేమించాలి అనేది ఉంది. మీ ఆస్తులను అమ్మివేసి పేదలకి ఇవ్వండి, అప్పుడు మీరు ధనం ఎక్కడ సమకూర్చుకుంటున్నారు? పరలోకంలో. అక్కడ ఏ దొంగ వచ్చి దొంగలించాడు, ఏ పురుగు దాన్ని తినివేయదు. ఇదంతా కూడా వీళ్ళు ప్రభుతో పాటు ఉన్నారు కాబట్టి బోధిస్తున్నారు. కానీ ఈ 3000 మంది వీళ్ళు యూదా మతం నుంచి మారుమనసు పొందిన వాళ్ళు. పాత నిబంధన వాక్యం అంతా కూడా వీళ్ళకి బాగా తెలుసు, కానీ కొత్త నిబంధన వాక్యం వీళ్ళకి తెలియదు. అందుకు అపోస్తల బోధలో కొత్త నిబంధనతో కూడిన విషయాలన్నీ కూడా వీళ్ళు వింటున్నారు. ప్రత్యేకంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంతో కూడిన మాటలు విన్నప్పుడు, మీరు ఆస్తిని పరలోకంలో సమకూర్చుకోండి అనే మాటలు విన్నప్పుడు వీళ్ళకి కలిగిన ప్రేరేపణ ఏంటంటే ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. అపోస్తుల దగ్గర కొత్త నిబంధనతో కూడిన వాక్యము మొదటి దినం నుంచి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమే వచ్చాడు. ఈ 3000 మంది దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దినం నుంచి ఉన్నాడు, కానీ కొత్త నిబంధనతో కూడిన వాక్యం వీళ్ళకి తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు అపోస్తల బోధ విని కొత్త నిబంధనలో కూడిన విషయాలు తెలుసుకొని విశ్వాసంలో బలపరచబడుతున్నారు. We should know that difference. Are you all with me? The apostles had the word, but not the spirit. These people had 3,000 had the spirit from one day, from day one, but they did not have the word of New Testament. అందుకు అపోస్తల బోధ యందు. Are you all with me? మనం ఈ గుంపులో ఉన్నాం. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి ఒక ప్రశ్న. మారు మనసు పొందే వరకు, అట్లీస్ట్ నా సాక్ష్యం నేను పంచుకోగలుగుతాను. మారు మనసు పొందే వరకు
బైబిల్ మీకు అర్థమైందా? నిజంగా రక్షణ పొందిన వాళ్ళు చెప్పండి. No. లేదు, మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చాడో అప్పుడే బైబిల్ మనం అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాం. పాస్టర్ గారి ప్రసంగం మనం అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ఈ 3000 మంది గుంపులు ఉన్న మొదటి దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. లేఖనం మెల్లమెల్లంగా పరిపూర్ణంగా మనం అర్థం చేసుకునేటట్లు మార్గం సరళపరుస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పౌలు భక్తుడు కూడా అదే గుంపులో ఉన్నాడు. 3000 మంది గుంపులోనే ఉన్నాడు. మొదటి దినం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ కొత్త నిబంధనతో కూడిన విషయాలు ఆయనకు తెలియవు. ఆయన రాబీ గమలీల్ దగ్గర తరబియత్ పొందిన వ్యక్తి. పాత నిబంధనం వాక్యంలో ప్రవీణుడు పౌలు భక్తుడు. కానీ కొత్త నిబంధనంతో కూడిన ఆయనకు తెలియదు. సో అందుకే ఆయన రక్షణ పొందిన తర్వాత దేవుడు అరేనియంకి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్య భాగం ఇక్కడ నేను చదివించేసి ముగిస్తానండి. గలితీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17వ వచనం చదవండి. గలితీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17వ వచనం. ఎక్కడ వెళ్ళాడు పౌలు భక్తుడు రక్షణ పొందిన తర్వాత? నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట వెంటనే అరేబియా ప్రాంతంకి వెళ్ళి తిని, వెంటనే అరేబియా విల్డర్నెస్ కి వెళ్తిని. దాని తర్వాతనే దమస్కి నేను వచ్చాను. ఎందుకు? పౌలు భక్తుడికి కొత్త నిబంధనతో కూడిన సూత్రాలు తెలియదు. ఆయనని అరేబియాకి తీసుకొని వెళ్ళి దేవుడు అన్ని కూడా నేర్పించాడు, కొత్త నిబంధనతో కూడిన విషయాలు. దాని తర్వాత మరి ఆయన మెయిన్ సంఘంలో వచ్చేటట్లు చేస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వీ హ్యావ్ సీన్ టుడే ఏంటి డిఫరెన్షియేషన్లో వీ హ్యావ్ సీన్ ద కంపారిజన్ బిట్వీన్ Pentecost of Old Testament. Brother Vijay, you can point a cursor. Point number 9. Okay. We have seen differentiation ante Pentecost time of Old Testament and Pentecost time of New Testament. Em jarigindo aksharam champunu atma జీవింపజేయండి. అలాగే మరి మనం డిఫరెన్షియేషన్ కంపారిజన్ లో అపోస్తులు 3000 మంది మధ్యనున్న వ్యత్యాసం ఏంటో మనం చూసాం. ఓకే. దాని తర్వాత కేటగిరీకి మనం వచ్చాం. కేటగిరీలో మనం ఏ గుంపులో ఉన్నాం 2025లో అది మనము ధ్యానించాం. దాని తర్వాత హెడ్వే 1 ఎలాగా వీళ్ళు ఆత్మీకంగా ఎదుగుతూ ముందుకు వెళ్ళిరి అనేది మనము చూసాం. ఓకే. సో ఇంకా జస్ట్ 2 సబ్ హెడింగ్స్ మిగిలినవి. వచ్చే వారం అది కూడా మనం ఫినిష్ చేసేద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోరు మరి బ్రదర్ విజయ్ గారికి అప్పచెప్తాను. బ్రదర్ విజయ్, యాజ్ బ్రదర్ ఇజ్రాయిల్ జాయిన్ ఆర్ యుల్ బి యాంకరింగ్? He's joined, brother. He will take over. ఓకే. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన ఈ వేదిక మీద వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ బట్టి ఎంతో వందనాలు. 25 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి, పెంతెకోస్తు పండుగతో కూడిన అనేక విషయాలు మేము తెలుసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట పెంతెకోస్తు పండుగతో కూడిన అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు. అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా ఆది సంఘంలో ఉన్న 3000 మంది ఎలాగ అపోస్తుల బోధ ఎందు, అలాగే రొట్టె విచ్చడందు, ప్రార్థన ఎందు, సహవాసం ఎందు ఎడతెగగా ఉండేది అనే మాటలు మేమేం చదువుకున్నాము. అలాగే మేము ఉండుటకు తండ్రి మీరు మీ కృప చూయించండి. ఆత్మీకంగా రక్షణ పొందిన తర్వాత మేము ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, వాక్య జ్ఞానంలో ఎదగాలి. దాని తర్వాత ఒక దినం మీరు మమ్మల్ని కూడా అభిషేకించి మీ మహిమార్థమై వాడుకోబోతున్నారు తండ్రి. ఈ సమయంలో ఏమేం పాఠాలు మీరు మీకు నేర్పించారో అది మేము తండ్రి ఏమైనా కొత్త విషయాలు మేము తెలుసుకొని ఉంటే ఈ యూట్యూబ్ లింక్ని మేము సార్వత్రిక సంఘ సభ్యుల మధ్యన కూడా సర్క్యులేట్ చేయటం మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.